ఇప్పుడు ఈ లిపి డాట్ గేమ్ ఒకటి స్టార్ట్ చేసి ఒకటి నిర్మాణం చేసి దీని ద్వారా తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని, కథల్ని, సాహిత్యాన్ని అన్ని తరాల వాళ్ళకి పరిచయం చేయాలని, రేపటి తరాల వాళ్ళని తయారు చేయాలని ఒక బృహత్ సంకల్పంతో మన కన్నతల్లి మీద, మన నేలపైన ఎటువంటి ప్రేమ ఉంటుందో భాష పైన అదే ప్రేమతో మీరు ఇది ప్రాజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ పిల్లలు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్న పిల్లలకి ఈ లిపి డాట్ గేమ్కి కనెక్ట్ అవటం వల్ల వాళ్ళకి మన తెలుగు ఆల్ఫాబెట్లు, ఓనమాలు, అక్షరాలు కూడా నేర్చుకునే అవకాశం ఇక్కడ ఉంటుంది దీని ద్వారా. తప్పకుండా అండి. అది ఏంటంటే క్యూరియాసిటీ పెరుగుతుంది, ఒక బజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ అనండి, సినిమా యాక్టర్లు అనండి, వివిధ రంగాల్లో నిష్ణాతులు కానీ ఆడుతూ వాళ్ళ ట్విట్టర్ ఫీడ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ లిపి ఆడాను, లిపిలో నేను ఈ లెవెల్కి వెళ్ళాను అని వాళ్ళు పెడితే పిల్లల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. ఏంటి మన ఫేవరెట్ విరాట్ కోహ్లీ అనండి, సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఏంటి వీళ్ళు లిపి ఆడుతున్నారు, అయితే వాళ్ళు హిందీలో ఆడుతున్నారు, మనకేమో తెలుగులో ఉంది, అయ్యో తెలుగు రాకపోతే ఆడలేనే అనిపించి ఒక్క స్టూడెంట్ మనకి మారి తెలుగు నేర్చుకున్నా కూడా మనం మార్చినట్టే కదా. సో అలా నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అనుకుంటున్నాను. తెలుగు నేర్చుకుందికి తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుందికి కొంచెం ఉత్సాహం చూపిస్తారు. మామూలు పిల్లలు, విద్యార్థులు అంతా కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటారు, లేకపోతే వాళ్ళు స్కూల్ ఎగ్జామ్స్, స్కూల్ సిలబస్తో వాళ్ళు బిజీగా ఉంటారు కదా. వాళ్ళు ఎలా టర్న్ అవుతారు, అలాగే వాళ్ళకి అది డిస్టర్బెన్స్ అవుదా ఈ గేమ్? వెరీ గుడ్. ఇప్పుడు 2 రకాలుగా నేను కూడా వాళ్ళు టర్న్ అవుతారని. ఒకటి, సపోజింగ్ వాళ్ళు ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్నారు, సివిల్ సర్వీసెస్కి వెళ్ళచ్చు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో కూడా రామాయణం గురించి, భారతం గురించి, వాటి గురించి ప్రశ్నలు అడుగు, కౌన్ బనేగా కరోడ్పతి దేనికి వెళ్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఇలాంటి కాంపిటేటివ్ వాటిలో కూడా భారతం గురించి, రామాయణం గురించి, వీటి గురించి ప్రశ్నలు అవి వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, చాలా చోట్ల అవి ఏదో ఒక్కసారి పుస్తకం చదివేసి గుర్తించి చూసుకున్నామంటే వచ్చే టాపిక్స్ కావాలి. అవి ప్రతిరోజు ఇలా ఇలాంటి ఆటలు ఆడడం వల్ల, ఈ ఆటల్లో కూడా అలాంటి విలువలు రావడం వల్ల వాళ్ళకి గుర్తుంటాయి. ఓకే, అది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. అలాగే ఇంగ్లీష్లోనూ వాటిని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫీల్ అయ్యే వాళ్ళకి ఈ ఆటని ఇందాక చెప్పినట్టు నిర్వాణ స్టేట్ అయ్యాక ఆ రోజు కంప్యూటర్ జనరేటెడ్ వర్డ్స్ అని కనిపిస్తాయి. అది ఈ మనుషులకి అంత ఈజీగా చేసేయడం కష్టం. అది ఎందుకంటే 4000 పైన పెదాలు ఉంటాయి ఆ 7 అక్షరాల్లోనూ. అవన్నీ అందులో కాంప్లికేటెడ్ పదాలన్నీ చూపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ సబ్జెక్ట్ బేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ రేపు పొద్దున మనం ఖగోళ శాస్త్రం అవ్వచ్చు, సివిల్ సర్వీసెస్ సబ్జెక్ట్ మీద ఒక గేమ్ ఉండొచ్చు. వీటన్నిటికీ కూడా మళ్ళీ కంటెంట్ అలాగే మహాభారతంలో ఎన్నో విషయాలు కరెంట్ జనరేషన్, కరెంట్ లైఫ్లోను, ఆఫీసుల్లోనూ, బిజినెస్ల్లోనూ పనికొస్తాయి, స్ట్రాటజీస్కి వాటికి పనికొస్తాయి. ఓకే, కృష్ణుడి కన్నా పెద్ద స్ట్రాటజీకర్త ప్రపంచంలోనే లేడు. అది మనకు ఆ స్ట్రాటజీ థింకింగ్, రీజనింగ్ కూడా పెరుగుతుంది, న్యూమరికల్ ఎబిలిటీ, కరెక్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో బేసిక్గా ఈ లిపి తీసుకొచ్చే ఈ గేములన్నీ ఆడటం వల్ల ప్రధానంగా ఏంటి ఉపయోగం? ఒకటి, ప్రజల్లో ఎందుకు ఆడాలి అసలు ఈ ఆటలు, లిపికి ఎందుకు కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని కోట్ల మంది ఇంగ్లీష్లో గేమ్లు ఆడుతూ కనెక్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఒక విలువ వస్తుంది. అదే విలువలు, అదే వాల్యూస్ మనం ఈజీగా మన తెలుగులో కూడా రావాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఆడుకోండి, ఇంగ్లీష్లో ఆడితే మీకు వస్తుంది, మీరు $4 పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఫీజు కట్టి ఆడండి న్యూయార్క్ టైమ్స్ గేమ్ అనేది మన పరిస్థితులకి సబబు కాదు, అవసరం కూడా లేదు. సో ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ రావడానికి, మెంటల్ పీస్కి, మెంటల్ హెల్త్కి ఈ రోజు కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, అందరూ కూడా స్ట్రెస్, మెంటల్ హెల్త్ అంటున్నారు. అవి తగ్గడానికి ఇవి స్ట్రెస్ బస్టింగ్ గేమ్స్ కావాలి. ఈ స్ట్రెస్ బస్టింగ్ చేసుకుంటూ, మెంటల్ హెల్త్ పొందుతూ, కంటెంట్ నేర్చుకుంటూ, లాంగ్వేజ్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వేయడానికి మనకి లిపి డాట్ గేమ్ పనికి వస్తుంది. అలాగే లిపి డాట్ గేమ్స్ ద్వారా ఇవి ఆడటం ద్వారా, దీంతో పరిచయం ఏర్పడడం ద్వారా, దీంతో ప్రాక్టీస్ సాధన జరగడం ద్వారా, అలాగే తెలుగు భాషా సాహిత్యం ఏం తెలియటం ద్వారా ఈ కెరీర్ పరంగా తెలుగు భాషా సాహిత్యాలు చదువుకున్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి, ఇటువంటి గేమ్స్ ద్వారా నాలెడ్జ్ని పెంచుకున్న వాళ్ళకి, ఆబ్జెక్ట్ టైపు, సబ్జెక్ట్ టైపు ఇలా చాలా ఉన్నాయి కదా, క్విజ్లు కూడా ఉన్నాయి కదా ఇందులో. దీని ద్వారా వాళ్ళకి కెరీర్ పరంగా ఏమైనా ఉపయోగాలు ఉంటాయి? కెరీర్ పరంగా కూడా తప్పకుండా ఉంటాయండి. నేను చూస్తున్నది ఏంటంటే, అట్లీస్ట్ ఇది నా ప్రిడిక్షన్ అనుకోవచ్చు, ఒక ఇండిక్ వాల్యూస్ రినైసెన్స్ అనేది అవుతుంది. అంటే ఏదైతే ఒకప్పుడు మనం చదువుకున్నాం, ఏదో కృష్ణదేవరాయల టైంలో, లేకపోతే భోజరాజు కాలంలోనూ ప్రజల అనుగ్రహంగా 2 భాషల్లోనూ కవిత్వాలు చెప్పేవారు, బాగా మాట్లాడేవారు, చేసేవారు, అంటారు కదా, రత్నాలు రాసులు పోసేవారు. ఆ గత వైభవం అనేది అనుకోండి, భాషాపరంగా చూస్తే వాటి మీదకి ఇంట్రెస్ట్ మళ్ళీ వెనక్కి వస్తుంది కొంచెం. అది టెయిల్ విండ్స్ మనకు ఉన్నాయి ఇప్పుడు. అలాగే సనాతన ధర్మం వైపు ఎందుకు అసలు వీటిని మనం నేర్చుకోవాలి, చేసుకోవడం మన విలువ ఏంటని కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్రజలకి. ఇది కరెక్ట్గా ఐరన్ ఈజ్ హాట్ అని అనుకుంటున్నాను ఇప్పుడు. ఈ సమయంలోనే మనం వాళ్ళు మలుచుకోవాలి.
వాళ్ళు మలుచుకోవాలంటే కష్టంగా మీరు ఏది తిరుపతి దేవస్థానం వాళ్ళు పుస్తకాలు చదివేసి నేర్చుకోండి అంటే వాళ్ళకి అవ్వదు. ఓకే, ఫన్ ఉండాలి. ఫన్ ఉండాలి. ఓకే, సింపుల్గా ఉండాలి, టైమింగ్ సరిపోవాలి, ఒక ఎనర్జీ ఉండాలి. ఆ సరదా, ఎనర్జీ, లెర్నింగు అది గేమిఫికేషన్ ద్వారా అవుతుంది. ఇంకా రకరకాల పద్ధతులు ఉండొచ్చు. అయితే లెర్నింగ్ వయా గేమిఫికేషన్ అనేది నా ఇదన్నమాట. అవి చూపిస్తూ వాళ్ళు మన లెర్నింగ్ వైపుకి తీసుకెళ్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా పైకి వస్తారు.